నమస్తే. ఏదైతే జూలై 7న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఆ రోజు జెండా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి జూబ్లీహిల్స్లోని ఎన్బిటి నగర్లో ఒక గద్దె నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ గద్దెను మా ఊరిలో ఎందుకు ఉండాలి, మా గల్లీలో ఎందుకు ఉండాలని చెప్పేసి కావాలనే మేయర్ విజయలక్ష్మి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేసింది. కూల్చేయడమే కాకుండా కనీసం ఆ కూల్చేసే ప్రక్రియలో జిహెచ్ఎంసీ యొక్క ఆ సిబ్బంది లేకుండా కావాలనే పార్టీ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూల్చేయించింది. వాళ్ళ వ్యక్తిగత ఏదైతే సహచరులు ఉంటారో వాళ్ళ యొక్క కార్యకర్తలతో కూల్చేయించింది. ఎందుకు కూల్చేశారని క్వశ్చన్ చేయగా మా పైనే కేసులు బనాయిస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎంఎస్పీ కావచ్చు, బిహెచ్పి సంబంధించినటువంటి మాదిగ పార్టీలన్నీ కావచ్చు, మాదిగ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నల్ల జెండాలతో చిన్న అంబేద్కర్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు ఏం చెప్తా ఉంది, ఎందుకు ఆ గద్దెని కూల్చేయాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం చెప్పండి, ఆ గద్దెని అసలు ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? ఆ రోజు పెద్ద ఎత్తున కూడా మీరు జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ గద్దె వాదిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి కూడా చేసే కార్యక్రమం ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? దాని వెనుక అసలు ఏం కారణాలు ఉండొచ్చు? గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు సామాజిక విప్లవాల పితామహుడు. ఈ రాష్ట్రంలో తెలుగు నేల మీద ఉమ్మడి రిజర్వేషన్ల విధానం ద్వారా అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి స్పష్టంగా జడ్జిమెంట్ వచ్చి మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రిజర్వేషన్ అనే విధానాన్ని బద్దలగొట్టి వర్గీకరణ చేయాలని మనకు రిపోర్ట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమము 30 సంవత్సరాలుగా కొనసాగుతూ రిజర్వేషన్లు సాధించి 31వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలు అన్ని కులాలు కూడా ఒక ఉత్సాహంగా, ఒక జాతరలాగా, ఒక పండగ వాతావరణంలాగా మన ఆకాంక్ష 30 సంవత్సరాలుగా పోరాటం కొనసాగించి సాధించుకున్న క్రమంలో మన ఆకాంక్ష నెరవేరింది కాబట్టి ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం మాదిగ ఉపకులాలు మాదిగ దండోరా ఉద్యమం నేపథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7వ తారీఖున నిర్వహించుకోవడం కోసం మరి బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లో మాదిగ దండోరా కార్యకర్తలు దిమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ దిమ్మను ఏర్పాటు చేసిన తర్వాత జెండా ఆవిష్కరణకు సిద్ధమైనటువంటి మాదిగ దండోరా దిమ్మను స్థానికంగా ఉంటుంటే నగర్ మేయర్ గారు గద్వాల లక్ష్మి గారు స్థానికంగా దగ్గరుండి మొత్తం వాళ్ళ కార్యకర్తలతో, సిబ్బందితో కాకుండా కార్యకర్తలతో, వాళ్ళ అనుచరులతో ఒక కుట్రపూర్తిగా కులహంకారంతో ఒక మాదిగల దిమ్మ నా ఇలాకాలో నా ప్రాంతంలో ఉంటుందా, ఈ అంటరాని కులాల సంబంధించినటువంటి ఒక దిమ్మ నా ప్రాంతంలో జెండా ఎగరేస్తారు, ఇది ఎట్లయినా సరే నేను సహించనని దగ్గరుండి వాళ్ళ అనుచరులతో కూల్చివేశారు అమానుషంగా. అంటే 75 సంవత్సరాల 70 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో నిరంతరం అణచివేతను ఎదుర్కొంటూ నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటూ కొనసాగుతున్న ఈ దళిత సమాజానికి ఇప్పటికి కూడా జీర్ణించుకున్న పరిస్థితిలో మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు అనేక సార్లు ఈ నగర మేయర్గా ఉన్నటువంటి మన ఒక తల్లి పాత్ర వహించాల్సినటువంటి మేయర్ గారు ఒక అణగారిన కులానికి సంబంధించిన, ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తులను ఇంకా వివక్షపూరితంగా సమానత్వాన్ని ధోరణితో లేకుండా మమ్మల్ని అణిచివేయడం కోసం, తొక్కివేయడం కోసం, మమ్మల్ని ఇంకా బలహీనులుగా చూడటం కోసం, ఈ సమాజంలో మనల్ని దూరం పెట్టడం కోసం ఆ చర్య పాల్పడింది నేను అనుకుంటున్నా. ఏదైతే మాదిగ దండోరా దిమ్మను కూర్చున్నట్టు నగర మేయర్ గారు మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా దళిత సమాజాన్ని, మా మాదిగలు అవమానించినందుకు కూడా, మా అధినేత మందకృష్ణ మాదిగ గారిని అవమానించినందుకు కూడా వారిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎక్కడైతే దిమ్మను కూల్చారో అదే ప్రాంతంలో దిమ్మను ఏర్పాటు చేయడం కోసం సహకరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఆ దిమ్మని కూల్చేసినప్పుడు మీరు వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? మేయర్ గారి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పింది, మరి ఎందుకు కూల్చేశారని చెప్పేసి ఆమె నుంచి సమాధానం ఏమొచ్చింది? మేయర్ గారు కూల్చిన సన్నివేశం మేము తెలిసిన వెంటనే కొంత మా నాయకత్వం అక్కడికి వెళితే అక్కడ అక్రమంగా మా మీద కేసులు పెట్టి మేము అక్కడ ఏం జరిగిందనో పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో, అది తెలుసుకునే క్రమంలో మా నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, నన్ను చంపడానికి వచ్చారని దొంగ కేసులు పెట్టడం, అదేవిధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ 100 మంది వాళ్ళ కార్యకర్తలు మా నాయకుల మీద దోలటం. నేను సవాలు విసురుతున్నా, ఎవరైతే మాదిగలు ఇక్కడ మాదిగ దండోరా ఉద్యమం నిర్వహిస్తున్నారో వారు నా ఇలాకాలో ఉండకూడదు, నా సామ్రాజ్యంలో ఉండకూడదు, వాళ్ళని రెప్లైట్ ఇచ్చుకునే సరే వాళ్ళ మీద నేను కక్షాదింపు చర్యలకు దిగుతానని ఆమె బహిరంగంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైనా మాదిగలంటే కేవలం బంజారాహిల్స్ కాదు, ఏ పోరాటమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇది శ్రీకారం చుడతాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవమానం జరిగినందుకు, మా దళిత సమాజానికి
కించపరిచినందుకు, మాకు అన్యాయం జరిగినందుకు, మాదిగ దండోరా దిమ్మెను తోల్చమంటే మాదిగల గుండెల్లో గుణపొందించి మమ్మల్ని అవమానపరిచింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి జరిగిన అన్యాయాన్ని ఖండించడం కోసం మేము రాష్ట్ర వ్యాప్త పిలుపునికి సిద్ధమవుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మాదిగపల్లిలో దిష్టిబొమ్మ దహనాలకు సిద్ధం అవుతున్నాం. ఇదైనా ఇప్పటికైనా సరే ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని ఎమ్మటి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, పోలీసు వ్యవస్థ ఒకటే కోరుతా ఉన్నాం. మా దళిత సమాజాన్ని, మా మాదిగలు అవమానించినటువంటి ఈ మేయర్ గారి మీద ఇమ్మీడియట్లీగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ మీరు కూల్చేసిన విధానం చూసుకున్నట్టయితే అక్కడ ఓన్లీ GHMC సిబ్బందితో వచ్చి కూల్చేసిందా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలతో వచ్చి కూల్చేసిందా? మీరు ఏం గ్రహించారు అందరూ? అక్కడ GHMC సిబ్బంది ఎవరూ లేరు. ఆమె కార్యకర్తలు, ఆమె అనుచరులు, ఆమెకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోనే దిమ్మెను వాళ్ళే దగ్గరుండి కూల్చారు. మేడం గారు నుంచి కూడా కూల్చేపించింది. ఒకవేళ కూర్చోదలుచుకుంటే GHMC అధికారులు రావాలి, GHMC సంబంధించినటువంటి సిబ్బంది రావాలి, వాళ్ళు కూర్చోవాలి. కానీ మా మాదిగ దండోరకు దిమ్మెను ఆమె దగ్గరుండి కూర్చోమంటే మాదిగల మీద ఎంత విషం చెప్తుందో, మాదిగలంటే ఎంత అక్కస్తో ఉందో, మాదిగలంటే ఎంత చిన్న చూపుతుందో అదే నిదర్శనగా మనకు కనపడతా ఉంది. ఈ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అనేక కట్టడాలు ఉన్నాయి, ఇల్లీగల్ కట్టడాలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, అనేక ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నది, అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుతూ ఉంది, అంతస్తులు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నా ఉన్నారు. కానీ వాడి జోలికి పోకుండా, వాళ్ళకి ఏం చేయకుండా ఒక గజం స్థలం 3 అడుగుల స్థలంలో మా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసుకోవడం కోసం మేము సిద్ధమవుతే, ఒక గజం స్థలంలో ఆమెకు ఇబ్బందిగా ఉందని కావాలని కుట్రపూర్తిగా చేస్తుంది. అక్కడ పరిసర ప్రాంతాలు మీరు గమనిస్తే అక్కడ నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది. అక్కడ చిన్న ఒక మామూలు రాజకీయ నాయకులు దిమ్మెలు ఉన్నాయి. ఎవరికి అక్కడ రాకపోకలకు ఇబ్బంది లేదు, కానీ రాకపోకలకు ఇబ్బంది అవుతుందని కావాలని మా దిమ్మెను కూల్చడం జరిగింది. ఒక గజం స్థలంలో మాదిగలో తన ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసుకోవడానికి సిద్ధమైతే జీర్ణించుకోలేని ఒక విషయం చెబుతున్న ఈ మేయర్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలా, అక్కడే మాకు దిమ్మ నిర్మాణం చేయడం కోసం సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఈ హైదరాబాద్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యల వైపు మనం దృష్టి పెట్టాల్సింది పోయి, నేను ఈ మధ్యలో ఒకసారి సోషల్ మీడియాలో విన్నా, నేను మేయర్ గారు స్వయాన వాళ్ళ కుక్కకి రొట్టె తినిపిస్తుంది. ఆ కుక్కకి రొట్టె తినిపించుకుంటే అదే రొట్టెని ఏమి తిన్నారంటే, కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమ, కుక్కల మీద అభిమానం, ఈ మార్చులుగా 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి మా మాదిగల మీద, మా మాదిగ సమాజం మీద లేదంటే ఇది ఎంత కక్షపూరితం, ఎంత విషపూరితం, వాళ్ళ మనసులో ఆ విధానాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మందకృష్ణ గారు అటు MRPS సంబంధించినటువంటి మాదిగ సోదరులకు కావచ్చు, అలా బీసీలకు కావచ్చు, అలా వికలాంగులకు కూడా రిజర్వేషన్ల కోసం ఎంతో పోరాటం చేస్తూ వచ్చిన వాళ్ళకు కూడా విద్యలో రాజకీయంగా వాటా కావాలి వికలాంగులకు అని చెప్పేసి బీసీలకు కూడా సహాయంగా ఉన్నాడు. మన కులగణంలో కావచ్చు, ఇది సంబంధించి బీసీలకు కూడా సపోర్ట్ చేసింది. ఇట్లాంటి వ్యక్తి, ఇంతటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఇట్లా చేయడం, అతను జెండాని అక్కడ లేకుండా చేసే కుట్రలు పోవడం, ఇంకా కూడా కులహంకారాలు కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని ఎట్లా చూడొచ్చా నిజంగా? మందకృష్ణ మాదిగ గారు మాదిగల హక్కుల కోసం, మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఈ సమాజంలో సబ్బండ వర్గాలకు SC, ST, BC, మైనారిటీ, ఓసీలు ఉన్నట్టు పేద వర్గాలకు ఎక్కడికి అన్యాయం జరిగిన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మేళల మీద మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి వారికి ఫలితాలు అందించి అండగా నిలబడిన చరిత్ర ఉన్నది. ఆ నేపథ్యంలోనే 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యల మీద ఆరోగ్యశ్రీలు కానీ, వృద్ధులు వితంతులు కానీ, వికలాంగుల పెన్షన్ విషయంలో కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయం కానీ, ఏదైతే పేద వర్గాలకు రేషన్ బియ్యం పెంచే విషయం కానీ, అనేక సామాజిక ఉద్యమాలు, అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు చేసి ఈ సమాజంలో ఒక పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా మాదిగలు చేస్తున్న పోరాటానికి ఈ సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కులాలకు, మతాలకు ప్రాంతీయంగా మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటానికి అండగా నిలబడి మాకు న్యాయం చేసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈ దేశంలో అత్యంత వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి, ఈ దేశంలో అత్యంత చివరి కులానికి సంబంధించినటువంటి ఒక మందకృష్ణ మాదిగ గారికి ఈ దేశంలో మొట్టమొదటి పౌరురాల చేత పద్మశ్రీ అవార్డు తీసుకునేంత వరకు రాగలిగామంటే ఆయన గొప్పతనం ఏంది, ఆయన సామాజిక ఉద్యమాలు చూసి ఆయనకి దేంట్లో పురస్కారం వచ్చిందంటే మానవ హక్కులకు సంబంధించిన నేపథ్యంలో ప్రజా సంబంధాల వ్యవహారాల్లో, ప్రజలకు నిరంతరం పోరాటం కొనసాగుతున్న వాళ్ళు
పేద వర్గాల పక్షాన పోరాటం సాగుతున్న వారాల్లో పరిగణలోకి తీసుకుని పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంత గొప్ప నేతని మందకృష్ణ మాదిగ గారికి మందకృష్ణ మాదిగ గారు అంటే ఈ సమాజంలో అన్ని కులాలకు అధినేతగా ఉన్నటువంటి క్రమంలో మందకృష్ణ మాదిగ గారు దిమ్మను ఎంఆర్పిఎస్ దిమ్మను స్వయాన మేయర్ గారే అక్కడ దగ్గర నుండి కోల్చినటువంటి ఇది అమానుషం. ఇది మందకృష్ణ మాదిగ గారికే కాదు, ఈ సమాజంలో ఉన్న ప్రజాస్వామ్య వందలకు వ్యతిరేకంగా ఉన్నది. ఈ సమాజంలో దళిత సమాజానికి వ్యతిరేకంగా దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఈ పరిస్థితి కనపడుతుంది. తక్షణమే మేయర్ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే మమ్మల్ని అవమానించిందో అక్కడే అదే సాక్షిగా మాకు దిమ్మ నిర్మాణం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దళితుల్లో ఉన్నటువంటి ఏదో మనోభావాలు దెబ్బతీసినందుకు, దళితులను వివక్షపూర్తి చూసినందుకు, దళితులను అణగారిన వర్గాలుగా చూసినందుకు ఎమ్మటి ఆమె బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ సెంటర్ పాయింట్లో మొదలవుతున్న అంబేద్కర్ సాక్షిగా మొదలవుతున్న రేపటి నుంచి 119 నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో 15 నియోజకవర్గాల్లో ప్రతి బస్తీలో అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా నిరసన తెలియడానికి మేము అందరం సిద్ధంగా ఉంటున్నాం. అన్న చెప్పండి, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, ఇటు ఎస్సీల కోసమే కాకుండా ఎస్సీలోని మాలా మాదిగల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, కొన్నిసార్లు ఓసీలకు కూడా సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి యొక్క సంఘాన్ని ఎంఆర్పిఎస్ జెండా యొక్క గద్దెను లేకుండా చేయట్లా చూడొచ్చా? నిజంగా ఇది చాలా బాధాకరము. ఎందుకంటే మేము ఆ సంఘటన జరిగిన తర్వాత రోజు కూడా ఆమెను కలవడం జరిగింది, ఆవిర్భావ దినం రోజు. మరి ఆమె మాట్లాడుతూ నా ఇలాకాలో జెండా పెట్టాలంటే నా పర్మిషన్ ఉంటేనే పెట్టాలి, లేకుండా జెండా అసలు పెట్టనియా అన్న కోణంలోనే మాట్లాడింది ఆమె. అసలు మా మాట కూడా లెక్క చేయకుండా మరి మా జెండానంత అవమానపరంగా మరి అలా కార్యకర్తలను నిలబెట్టుకొని ఆమె దగ్గరుండి కూల్చడం అనేది ఎంతవరకు న్యాయమో ఆమెను చెప్పాలి. ఎందుకంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి పనులు చేయడం అనేది మరి ఆమెకు సమంజసం కాదని అంటున్నాం. మరి అన్నగారు కూడా ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడైతే మనం గద్దె నిర్మాణం జరపాలనుకున్నామో అక్కడనే గద్దె తొలగించింది కాబట్టి ఆ గద్దె పెట్టేంత వరకు వెనుక తగ్గేదే లేదని చెప్పారు. ఈరోజు మరి ఈ నిరసన కార్యక్రమం కూడా తెలియమని చెప్పారు. మరి తదుపరి కార్యక్రమం రేపు మరి ఆడ 1000 మంది మరి 1,00,000 మంది తోటైనా పోయి ఆడ గద్దె నిర్మాణం చేసి చూపిస్తామని చెప్పేసి మరి గద్వాల విజయలక్ష్మి గారికి తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. అంటే మీరు గద్దె కూల్చేసిన సందర్భంలో ఆమె దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, మీకేమైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా మీ ఎంఆర్పిఎస్ నుంచి? అడిగాము మేడం, రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే అంటే మరి ఆమె అసలు నా పర్మిషన్ లేకుండా పెట్టనే వద్దని ససేమి మీరు ఆమె ఒప్పుకుంటూనే లేదు. అసలు మా మాటను లెక్కనే చేస్తలేదు. నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతారో చూస్తా, మందకృష్ణ మాదిగ అయితే ఏంది, ఏజెండా అయితే ఏంది, తూర్చి అవతల పడేస్తాను నాకు కోణంలో మాట్లాడుతుంది ఆమె. సరే లేక మేము కూడా చాలా రిక్వెస్ట్ చేసినాం, చాలా అది చేసినాం, కానీ ఆమె అస్సలు వినలేదండి. ఆమె అస్సలు వినలేదు. ఖచ్చితంగా నేను జెండా అయితే పెట్టని అని కోణంలోనే మాట్లాడుతుంది ఆమె. అంటే ఎందుకు దీని వెనక ఏమి ఉండొచ్చు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీనే ఉండొచ్చా, లేకపోతే ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? నిజంగా ఏమో మరి ఆమె దురంకారమే అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ వైజ్గా అట్లనే ఉండదు, కానీ ఆమె దురుస్తనం అనేది మాకు అర్థం కాలేదు. ఆమె అంత ప్రౌడ్గా మాట్లాడము, ఇట్లా హేళన చేసి మాట్లాడడం మమ్మల్ని అసలు కుల వివక్షత చూపించిందండి ఆమె. దగ్గరుండి జెండా కూల్చడం అంటే ఎంతకంటే అవమానం మాదేలకి ఏమైనా ఉందా? అంతేనా? మరి ఇంకా దానికి మించి ఇంకేముంది? ఆమె కులాంకారమే కదా అది. అందుకనే దీన్ని ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇక్కడ కూల్చేసే ప్రక్రియలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా కార్యకర్తలు ఉన్నారా? ఆ విషయం అనేది మాకు కూడా పర్టికులర్ తెలియదు, కానీ అక్కడ ఉన్న లోకల్ జనాలు చెప్తున్నారు, మన వాళ్ళు ఆమె ఉండే దగ్గర ఉండే చేయించేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే చివరికి ఏం కోరుకుంటున్నారన్న డిమాండ్స్? నిజంగా ఆమెకు క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మరి ఎంఆర్పిఎస్ నుంచి? రేపు 1,00,000 మందిని తీసుకొని బంజారాహిల్స్ డివిజన్లో మరి మేయర్ గారు ఇల్లు ముట్టడించడమా, లేకుంటే మొత్తం దాన్ని దిగ్బంధం చేసి అక్కడ గద్దె నిర్మాణం చేయడమా అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. అన్నగారు మాకు ఆల్రెడీ దీని గురించి మాకు వివరణ ఇచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా జెండా నిర్మాణం అయితే చేస్తాం అక్కడ. బ్రదర్ చెప్పు, ఒక ఎంఎస్ఎఫ్ లీడర్గా లేకపోతే ఎంఆర్పిఎస్ లీడర్గా చెప్పు, అసలు ఎందుకు ఆ గద్వాల విజయలక్ష్మి అనే వ్యక్తి ఎందుకు అసలు దాని యొక్క గద్దెని ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? నేను ఇంకా ఏం కుట్ర దాగి ఉందని అనుకోవచ్చు అసలు? అంటే ఆమె ఒక అగ్రకులం చెందినటువంటి మహిళగా, అగ్రకులంలో ఉన్నటువంటి భాగస్వామిగా ఆమె పేదరికాన్ని అనుభవించలేదు, ఇటు కుల అవమానాన్ని ఎదురించలేదు. కాబట్టి 30 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ జెండాను ఎందుకు కులహంకారమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే ఆమె నరాల్లో ప్రతి రక్తబొట్లో కూడా కులహంకారమే దాగినటువంటి విషయాన్ని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆమె పదవి చూసుకొని, ఆమె కులహంకారాన్ని చూసుకొని, ఆమెకున్నటువంటి బలుపును చూసుకొని ఈరోజు మందకృష్ణ మాదిగ గారి జెండాను కూలగొట్టడం అనేది అది మాదిగ జాతికి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అవమానపరిచినట్టే. ఎంఆర్పిఎస్ అనే జెండా మాదిగల కులం పేరు మీదనే ఉన్నా, ఎంఎస్ఎఫ్ జెండా మాదిగల అస్తిత్వం పేరు మీద ఉన్నా, కానీ అదే ఎంఆర్పిఎస్ జెండా అన్ని కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. 30 సంవత్సరాల కింద పోరాటమైన ఉద్యమం యావత్ అట్టడుగు వర్గాలకు ఒక మార్గనిర్దేశకంగా నిలిచింది. సమాజంలోనే
అగ్రకులాల పేదలకు కూడా ఈరోజు ఒక మార్గనిర్దేశం కూడా అంటే అది ఎంఆర్పీఎస్ జెండా మందకృష్ణ మాదిగ నాయకత్వము. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఉన్నటువంటి ఏదైతే మందకృష్ణ మాదిగ కులం చెందినవాడు ఆయన ఏ విధంగా కడతాడు, ఎంఆర్పీఎస్ ఒక మాదిగ ఏ విధంగా నాయకులుగా తయారవుతుంటే ఒక కుట్ర కోణం దాగి ఉండి ఆ కుట్ర కోణంలో భాగంగా కులహంకారం ఇంకా నిండి తమ అనుచరులతో అక్కడ జెండా గద్దె కూల్చాక పోలీసులు లేరు, జిహెచ్ఎం సిబ్బంది లేదు, కనీసం కూల్చే ముందు నివేదిక అది ఇవ్వాలి కదా, నోటీసులు ఇవ్వకుండా అనుచరులతో కూల్చడం అనేది ఆమె ప్రభుత్వంలో భాగం అవుతూ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మనకి జెండా గుద్దలు కూర్చడం అనేది ఆమె కులహంకారానికి ఉంది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నా, గద్వాల విజయలక్ష్మి ద్వారా మాదిగలకు అవమానం జరిగింది, మాదిగలతో పాటు అట్టడుగు వర్గాలకు అవమానం జరిగింది. కాబట్టి ఆమె మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి తన పదవిని ఎంబటి తొలగించాలని కూడా మేము MSF నాయకుని MSF జిల్లా పక్షాన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. లేకపోతే మరి తీవ్ర మహిళ కావచ్చు అగ్రకుల అహంకారం అయితే ఉందో ఆమె మహిళ అయినప్పుడు కూడా మాకు మహిళలు ఉన్నారు కాబట్టి మరి ఆమెకు అదే దెబ్బతో కూడా మేము చావు మోగిస్తాం, ఓట్లు రాజకీయంగా కూడా సమాధి చేస్తాం. ఇప్పటికైనా మా అక్కడ జెండా గద్ద కట్టుకోనికి అనుమతి ఇవ్వకపోతే మాత్రము మరొక హైదరాబాద్ కేంద్రంగా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆమె ఇంటిని ముట్టడిస్తాం, జిహెచ్ఎం ఆఫీని ముట్టడిస్తాం. ఆమెను మాత్రం హైదరాబాద్లో ఏ బస్సులో కూడా తిరగనివ్వకుండా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆమె ఇప్పటికైనా మారుకొని తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ చూసుకొని అలాగే కాంగ్రెస్ పార్టీ చొరవ చూసుకొని మాకు అక్కడ జెండా గద్దని పర్మిషన్ ఇవ్వాలంటే మాదిగా మొత్తం ఏకమై ఆమె యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకు అసలు మందకృష్ణ మాదిగ గారు కుల మతాలు అతీతంగా, కుల మతాలు కాకుండా ప్రాంత విభేదాలు లేకుండా సామాజిక స్పృహ లేకుండా ఎంతోమందికి కూడా హెల్ప్ చేశారు. బీసీలకు కూడా కులగణ విషయంలో హెల్ప్ చేశారు, ఓసీలకు కూడా వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ కావాలంటే హెల్ప్ చేశాడు, SC మాదిగలకే కాకుండా ఇతర కులాలకు కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి. అతను జెండా లేకుండా అక్కడ గద్దె కూల్చేయడం అసలు ఎందుకు, దీనికి ఎవరు ఉన్నట్టు అనుకోవచ్చు నిజంగా ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా? అంటే ఆమె ముఖ్యంగా కులహంకారమే అన్న, ఆమెకి ఇంకేం లేదు కులహంకారం. వీళ్ళు ఇక్కడ జెండా గద్దె అయితే మాదిగల నాయకులుగా అవుతారు, మాదిగలు అందరూ పైకి వస్తారు, మాదిగలు యువకులందరూ నాయకులు అయితే ఆమె పదవి ఎక్కడ కోల్పోతుందో, నా కులం ఎక్కడ చిన్నగా అవుతుందో, మాదిగలు ఎక్కడ ధైర్యంగా వచ్చి లీడర్లుగా తయారవుతారని కులహంకారంతో మాదిగలను అణిచివేయాలనే కుట్ర ఆమె ధోరణం ఉన్నది కాబట్టి జెండా గద్దె ఊల్చేసింది. ముందు ఆమె కులహంకారం మానుకోవాలి, లేకపోతే మేము ఏ విధంగా చెంపతే చావు దెబ్బ కొట్టాలి ఆ విధంగా చావు దెబ్బ కొడతాం. నీ వెనక నీ అయ్యా కేశవరావు ఉండని సీనా నాయకుడు అని చెప్పి నువ్వు రుబాబ్ చేత మాత్రం మాకు అయ్యేది ఏం లేదు. నీ అయ్యనే మా దగ్గర వచ్చే సందర్భాలు ఉన్నాయి. అలా నీ అయ్య చూసుకున్నా, నువ్వు రేవంత్ రెడ్డిని చూసుకున్నా, ఇంకేది ఎవరు చూసుకున్నా భయపడేది మాత్రం ఇక్కడ మందకృష్ణ మాదిగ భయపడు, MRPS కార్యకర్తలు భయపడరు. ఇదే నీయాసంటోడే నీ అసంట ఆమెనే ఎక్కువ తక్కువ చేస్తే సోనియా గాంధీని హైదరాబాద్కి నిలగొట్టిన వాళ్ళము, గాంధీ భవన్ తగలబెట్టిన వాళ్ళము, అసెంబ్లీని ముట్టడించిన వాళ్ళము. అప్పుడు నీ అయ్యే మినిస్టర్, నీ అయ్యి పెద్ద ఇవ్వడం ఏం చేయలేకపోయిండు. నువ్వు నీ అయ్యానిక చూసుకున్నా నీ కులహంకారం మానుకోకపోతే మాత్రం ఈ 100% ఆమెకు ఉన్న 100 మాత్రం కులహంకారం తప్ప ఆమెకి ఏం లేదు. మేము నాయకులు ఎదగవద్దు, మేము నాయకులు తయారు కావద్దు. మందకృష్ణ నాయకత్వం బలహీనపరచడానికి అనేక ప్రభుత్వాలు కుట్రలు చేసినాయి. అయినా ప్రభుత్వం కుట్రలు చేస్తే మందకృష్ణ నాయకత్వం బలహీనపడలేదు, ఎంత కుట్రలు చేస్తే అంత బలహీనపడ్డది. సో అక్కడ మా జెండా దిమ్మని కూల్చినావు, దానికి ఇంకా పెద్ద జెండా దిమ్మ కట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మా ఉద్యమ ప్రయాణం మేము చేస్తాం. ఖచ్చితంగా ఆమెకు మాత్రం బుద్ధి చెప్పేదాకా మేము మా ఉద్యమాన్ని మేము పోవటం మాకు డిమాండ్స్ ఏంది? ఒకళ్ళు నిజంగా ఆమె క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ ఏ విధంగా కూడా MSP నుంచి కావచ్చు, MSF నుంచి కావచ్చు, VHP నుంచి కావచ్చు, మాదిగ వర్గాల నుంచి కావచ్చు, మేము మాదిగ వర్గాల మాదిగలను ఉపకులాలను అలాగే బీసీలను కూడా తోడు చేసుకొని ఆమె మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా MRPS కార్యకర్తలకు మాదిగ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి, మాకు అక్కడ జెండా గద్ద కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇవేవి జరగని తరుణంలో మేము కేవలం మాదిగల ఆత్మగౌరవం దెబ్బతినలేదు, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అవమానం పడ్డాము. కాబట్టి సమాజంలో అన్ని వర్గాలను ఏకం చేసుకొని ఆమెపై యుద్ధం ప్రకటిస్తాం. ఆమెను మాత్రం హైదరాబాద్లో ఎక్కడ తిరగనిచ్చే ప్రసక్తి లేదు. ఆమెకు క్షమాపణ చెప్పకపోతే ఆమె ఎంత మొండిగా ఉంటే మేము అంతే మొండిగాలం, ఆమె ఎంత తెగిస్తాం మేము అంత తెగినికే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తాం. ఆమెకు క్షమాపణ చెప్పాల్సిందే, అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే, ఆమెను 10 నుంచి తొలగించాల్సిందే, అక్కడ జెండా గద్ద కట్టుకోనికి పర్మిషన్ ఇవ్వాల్సిందే. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 30 ఏళ్ళ SC రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగ అయితే కులాహంకారంతో ఒక గద్దెంది మా ఆత్మగౌరవ పతాకమైన MRPS దిమ్మను కూల్చివేయడం అనేది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఏది ఏమైనా కానీ ముఖ్యంగా ఎక్కడైతే కూల్చివేసిందో అక్కడే నూతన నిర్మాణాన్ని కట్టించాలి. అదేవిధంగా మాదిగ జాతి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆమె నగర మేయర్ కావచ్చు, కానీ మాదిగ మరి ఉపకులాలకు న్యాయం చేసిన చరిత్ర మందకృష్ణ మాదిగకు ఉన్నది. అదేవిధంగా సబ్బండ వర్గాలకు చేసిన ఘనత మందకృష్ణ మాదిగన్నకే ఉన్నది. కాబట్టి మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశానుసారం అన్నగారు ఎలాంటి పిలుపునిచ్చినా లేకపోతే మాదిగ మరి ఉపకులాల విద్యార్థులందరూ కూడా ఏకమై ఆమెను ఎక్కడ ఉన్నా కానీ మేము తీవ్రంగా అంటే ఆమెను ఎక్కడున్నా కానీ మేము క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగిస్తామని సభముఖంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఆమె కూల్చిన దగ్గరనే గద్దె నిర్మించాలి.
మాదిగ జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో మేయర్గా చెప్పబడుతున్నటువంటి ఆమె కులాంకారంతో ఎంఆర్పిఎస్ మాదిగ అస్తిత్వాన్ని దెబ్బతీసి ఈరోజు ఆమె ఏదో పదవి ఉన్నది, హైదరాబాద్ మొత్తం నా చేతిలో ఉంది, పోలీసు వాళ్ళందరూ నా చేతిలో ఉన్నారన్న అహంకారంతో ఆడకూతురైనా సరే ఒక జాతిని, ఒక అట్టడు వర్గాల్ని అంత నీచంగా తీసేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి తక్షణమే ఆమెను పదవి నుండి తీసేయాలి, పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మాదిగా ఉపకులాలు లేని ఓట్లతోని వాళ్ళ అధికారంలోకి రారు. సింగిల్ క్యాస్ట్ మాదిగా 32 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో. మరి ఇంతమంది ఓట్లు వేసుకొని ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సీనియర్ నాయకుడు కూతురైనా సరే మాదిగలను ఇంత బాధ పెట్టినందుకు ఆమె మీద ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా సరే ఎక్కడైతే గద్దె కూలగొట్టారో అక్కడ గద్దె కట్టి అక్కడే ఆమె అందరికీ, మాదిగలందరికీ కూడా క్షమాపణ చెప్పి వస్తేనేమో వచ్చింది, లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన హెచ్చరికలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతాయి, ఆమె మీద కూడా జరుగుతాయి. మేమేదో చేయాలంటే ఇప్పటికిప్పుడు చేయలేము కాదు, ఫస్ట్ మేము నిరసన తెలుపుతున్నాం. నిరసన తెలిపిన తర్వాత దీనికి కూడా ఆమె లొంగకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. అన్న 31 సంవత్సరాలకు పైగా ఎస్సీ వర్గీకరణ కోసం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు చాలా పోరాటాలు చేసి, వికలాంగులకు రాజకీయంగా కావచ్చు, ఇటు ఆర్థికంగా మంచి వాటా కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి యొక్క జెండా యొక్క గద్దె లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారా నిజంగా? ఇది ముమ్మాటికి కులాంకరణ ధోరణిగానే మేము పరిగణిస్తున్నాం. ఏదైతే మొన్న జూలై 7 ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు ఆవిర్భవించుకొని 31 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఆ రోజు రాష్ట్రమంతా కన్నుల పండుగల నూతన ఎంఆర్పిఎస్ దిమ్మలు కట్టి ఆ రోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఈ రెండు ఒకటే సందర్భంగా రాష్ట్రమంతా కన్నుల పండుగ జరిగే సందర్భంలో ఎన్బిటి నగర్ బంజారాహిల్స్లో ఒక నూతన ఎంఆర్పిఎస్ గడ్డ దిమ్మ నిర్మించడం జరిగింది. అక్కడ దిమ్మ నిర్మాణం జరుగుతున్న తరుణంలో కొంతమంది మేయర్ గారి అనుచరులు వచ్చి మేయర్ గారిని పిలిపించడం జరిగింది. మరి అక్కడ ఏ పరిస్థితి అంటే అక్కడ పెట్టరాని ప్లేస్ అయితే మాకు వచ్చి చెప్పాలి, ఇది ఇల్లీగల్, ఇక్కడ జెండా దిమ్మ కట్టడానికి వీలు లేదు అని మాకు వచ్చి చెప్తే మేము దాన్ని గౌరవించి వేరే దగ్గర ఇతర ప్లేస్లో చూసుకుంటుండే. వస్తూనే రాష్గా ఇక్కడ ఏ జెండాలు కట్టనీకే ఉండదు అని చెప్పి జెండా పీకేసి ఆ ఉన్న ఇటుకలని ఎంఆర్పిఎస్ గద్దె ఏదైతే కడుతున్నాం తన్నేసింది. ఇది అక్కడ ఉన్నోళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెట్టింది. మరి మేము నిన్న పోయి కేసులు పెట్టినాం. మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మేయర్ గారు మాదిగ జాతిని దోపజాలు మాట్లాడింది. దాని తర్వాత మా ఆత్మగౌరవ జెండా పతాకాన్ని ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోరు, ఎంఆర్పిఎస్ అయితే మాకేందని అనరాని మాటలు మా నాయకులని అన్నది. మా నాయకుల అని మళ్ళీ అక్రమ కేసు వాళ్ళపైనే పెట్టింది. మేము ఏసీపీ గారిని కలిసినాం, సిఆర్ గారిని కలిసినాం, అట్రాసిటీ కేసు నమోదు చేయమని చెప్పినాం. నేను ఇక్కడ ట్యాంక్ బండ్ నడి బొడ్డున ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని అడుగుతున్నా, అమ్మ మీరు మరి అక్కడ మేము జెండా పెడితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అదొకటి మాకు క్లియర్గా చెప్పండి. కులాంకరణ ధోరణితో మీరు అక్కడికి వెళ్ళి మమ్మల్ని జెండా పెట్టొద్దన్నారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కులాంకరణ ధోరణి కాకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉంటే మాకు పిలిచి ఇక ఎవరైనా అధికారితో జిహెచ్ఎంసీ అధికారితో ఎవరిదైనా అధికారితో పిలిచి బాబు ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి వేరే దగ్గర నిర్మించుకుంటుండే కదా. అది కాకుండా మీరే స్వయంగా వచ్చి కులాంకరణ ధోరణితో ఇక్కడ పెట్టొద్దు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రాంతంలో మాదిగ జాతి బిడ్డలను ఎన్నో అవమానాలు పరిచింది, గతంలో ఎన్నో అవమానాలు పరిచింది, అయినా ఒప్పుకున్నాం. ఈరోజు ఇంకా సహించేది లేదు గద్వాల విజయలక్ష్మిది. ఆమె మాది ఇక్కడికి వెళ్ళి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆమె ఏవత్ మాదిగ జాతికి క్షమాపణ కోరాలి. ఏవత్ మాదిగ జాతికి క్షమాపణ కోరిన తర్వాత ఎక్కడైతే మా ఆత్మగౌరవ పతాక మేము దెబ్బతిన్నామో, ఎక్కడైతే కూల్చేసిందో అక్కడ వెంటనే అధికారులతో మాట్లాడి నిర్మిస్తుందా, మమ్మల్ని నిర్మించుకోమంటుందా. అక్కడ గద్దరు కూల్చేసే సమయంలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉందా, లేకపోతే ఆమె అనుచరులు ఉన్నారు? ఎవరున్నారు? అనుచరులే ఉన్నారు సార్. జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంటే మేము సామరక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ జిహెచ్ఎంసీలతో మాట్లాడుతుండే. సార్ ఎందుకు మరి ఇక్కడ దిమ్మ ఎందుకు నిర్మిస్తలేదు? ఆల్రెడీ పక్కకు వేరే దిమ్మలు ఉన్నాయి కదా, మా దిమ్మ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంది? అసలు చట్ట ప్రకారం ఏముంది
సార్ అని చెప్పి మేము మాట్లాడి అక్కడికి వెళ్ళి వాళ్ళు నిజంగానే అది కాదనుకుంటే మేము వేరే దగ్గర పెట్టుకునేటోళ్ళము. కానీ స్వయంగా మేరే వచ్చి ఇలా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలోనే ఎస్సీల ఓట్లతో గెలిచినామని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మా ఒక ఆత్మగౌరవ జెండా పతాకం కూడా మాకు పెట్టుకోనికే లేదా అని చెప్పేసి మీకు ఈ నిరాశలతో ప్రశ్నిస్తున్నాము. ఏదైతే మేయర్ గారు తక్షణమే 24 గంటల్లో మాదిగ జాతికి మాదిగ క్షమాపణ చెప్పి అక్కడ గద్ద ఎందుకు తీయవలసి వచ్చిందో, గద్దను ఎందుకు పన్నవలసి వచ్చిందో చెప్పాలి. పోలీస్ యంత్రాంగానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మేము 48 గంటలు అవుతుంది. గద్వాల మేయర్ గద్వాల విజయలక్ష్మి మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా జెండాను దండింది, ఆమె మమ్మల్ని దోబాజలు ఆడింది అని చెప్పి చెప్పాము. అయినా అట్రాసిటీ కేసు పెట్టకపోవడం ఇది దేనికి సంకేతం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇంకో విషయం, ఈరోజు మేయర్ స్పందించకపోతే, ఈ విషయంపై స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ గురించి కావచ్చు, బీసీల కోసం కూడా పోరాడిండు, ఓసీలకు కూడా సంబంధించినటువంటి హక్కుల గురించి కూడా పోరాటం చేసిండు, వికలాంగుల గురించి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా వాటా కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి యొక్క జెండా యొక్క గద్దె లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారా నిజంగా? ఎంఆర్పిఎస్ జెండా అంటే ఓన్లీ మాదిగలకు సంబంధించిన జెండా కాదు, మాదిగలకు ఆత్మగౌరవం సంబంధించిన జెండా. అలాగే అన్ని కులాలకు అండగా ఉన్న జెండా, అన్ని కులాలకు సాయం చేసిన జెండా. అలాంటి జెండాని నగర మేయర్ గారు పోయి దగ్గరుండి కూల్చేయడము మేము చాలా దానికి బాధపడుతున్నాము. అలాగే ఆమె అక్కడ ఉన్న నాయకత్వం, అక్కడ ఉన్న కొంతమంది కులాంకరులు పోయి మేయర్ గారికి పోయి ఫిర్యాదు చేస్తే ఆమె దగ్గరుండి అక్కడికి వచ్చి కారులో వచ్చి అహంకార మాటలతో మాట్లాడుతూ దూషించు, కృష్ణమాధవ్ గారిని దూషించు, జెండాని దూషించు, ఈ గద్దె ఇక్కడ ఈ జెండాని ఎట్లా పెడతారని చెప్పి గద్దెని ఇమ్మీడియట్గా తీర్చేయడం జరిగింది. అంటే ఎందుకు అంత అహంకారం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంఆర్పిఎస్ జెండా అంటే మాదిగలకు ఆత్మగౌరవం సంబంధించిన జెండా, అలాగే ప్రతి కులానికి ఒక అండగా ఉన్న జెండా. అలాంటి జెండాను కూల్చేసేందుకు మేము ఈరోజు హైదరాబాద్ జిల్లా మొత్తం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేసినాము. అలాగే ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆమె క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే గద్దె ఉందో గద్దె కూల్చిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం చేసిరా? ఎంఆర్పిఎస్ సంఘ నేతలు కావచ్చు, మీరు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మరి ఆమె ఫోన్లోనే బెదిరిస్తుంది. లోకల్ ఉన్న నాయకత్వానికి ఫోన్ చేసి మీరు నా మీద పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే దమ్ముందారా అని చెప్పి అక్కడ ఉన్న నాయకత్వం ఎంఆర్పిఎస్ని బెదిరించడం జరుగుతుంది. ఇక ఆమె దగ్గర మేము ఎక్కడికి వెళ్తాము, అక్రమంగా కేసులు పెట్టించడం ఆమె వంతు. మేమేమో రోడ్డుపై వచ్చి ధర్నా చేస్తడం జరిగింది. ఆమె తక్షణమే ఈ యొక్క కులహంకార వ్యక్తులకు మాట్లాడుతూ కాకుండా ఆమె క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ గద్దె నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పక మీకు సంబంధించి దీనికి సంబంధించి ఇష్యూలో కూడా ఏం మాట్లాడకపోతే నెక్స్ట్ ఎంఆర్పిఎస్ నుంచి కావచ్చు, ఎంఎస్ఎఫ్ నుంచి కావచ్చు, ఏం కార్యాచరణ ఉండబోతుంది? మరి భవిష్యత్ కార్యాచరణ మేము తీవ్రంగా చేస్తాం. మేము వాళ్ళ ఇల్లు మేము ముట్టడి వేస్తాం. ఎందుకంటే ఆమె ఇంటి ముంగడ మేము జెండా పెట్టలే, రోడ్డుకి ఇబ్బంది మేము జెండా పెట్టలే, 4 మూలకు ఎవ్వరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా 4 సైడ్లో మేము జెండా పెట్టాం. ఆమె దగ్గరుండి ఎవరో మాటలు విని అక్కడ వచ్చి కూల్చేయడం జరిగింది. మేము ఆమె ఏం తప్పు చేసినాం, ఆడ జెండా పెట్టడం తప్ప. ఆమె బస్సులో ఉండొద్దని చెప్పి అహంకార మాటలతో దూషించి తీసేయడం జరిగింది. ఆమె కేవలము అహంకార వ్యక్తులతోనే తీసింది తప్ప ఎలాంటి ఆమె కాదు లేదు. మా మీద అహంకారమే. మాదిగోల జెండా ఇక్కడ నా బస్తీలో ఉండొద్దు అని చెప్పి మాటలు దూషించి తీసిపోయింది జరిగింది. దానికి మేము తీవ్రంగా మేము ఉద్యమాలు చేస్తాం. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా చేయాలని డిమాండ్ చేస్తాం. ఇక్కడ నిజంగా జరుగుతున్న విషయం ఏంటంటే కావాలనే ఇది కులహంకారంతోనే కావాలనే తీసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాదిగ సంఘాలు కావచ్చు, మాట్లాడే ప్రయత్నం చేయడానికి వెళ్తే కూడా వాళ్ళని ఏదైతే దీనికి సంబంధించి మందకృష్ణ కావచ్చు ఎంఆర్పిఎస్ జెండాను ఇష్టానురీతిగా కాళ్ళతో తన్నే ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, ఎంఎస్పీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా ఆమె క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున కూడా ఆమె పైన అట్రాసిటీ కేసు పెట్టి పెద్ద ఎత్తున ఆమె ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎంఎస్ఎఫ్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా దీనికి సంబంధించి ఇది కావాలనే జరిగింది, కులహంకారంతో ఇట్లా చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగా ఆమె క్షమాపణ చెప్తుందా, అసలు నిజంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ వీళ్ళ తరపున కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా వేచి చూడాలి.